ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నాను. ఇంట్లో ఎప్పుడూ చికాకుగా ఉంటే, లేదంటే ఆర్థికంగా మంచి పొజిషన్కి రావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, మనం అనుకున్న కోరికలు ఏది తీరాలన్నా, అలాగే ఇంట్లో ఉన్న నరదిష్టి పోవాలన్నా ఇలా ఉప్పు దీపం పెట్టండి, చాలా బాగుంటుంది. అయితే ఈ ఉప్పు దీపం ఎప్పుడు పెట్టాలి అని మీకు డౌట్ వస్తుంది కదా. ఈ ఉప్పు దీపం శుక్రవారం రోజు పెట్టుకోవాలండి. శుక్రవారం రోజు ప్రొద్దున అలాగే సాయంత్రం ఈ దీపం వెలిగించాలి. లేదంటే మనం ప్రొద్దున పూజ చేసుకున్నప్పుడు వెలిగించినప్పుడు పెద్ద ప్రమిదలో మనం ఆయిల్ వేసి ఈ దీపం పెట్టుకున్నట్లయితే ఒక రోజు మొత్తం ఉంటుంది. లేదంటే ప్రొద్దున సాయంత్రం కూడా నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా కూడా వెలిగించుకోవచ్చు. ఓకేనా? ఏం లేదండి, ఈ ఉప్పు దీపం ఎలా పెట్టాలంటే, కింద ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి. ఇత్తడి ప్లేట్ పైన ఒక పెద్ద ప్రమిద పెట్టాను. ఆ ప్రమిదలో ఉప్పు కింద పడేయకుండా మంచిగా అందులోనే వేసుకోండి. నిండుగా ఉప్పు వేసేసుకొని దానిపైన మరో ప్రమిద పెట్టాలి. అందులో కాసిన్ని అక్షంతలు వేయాలి. దానిపైన మరో ప్రమిద పెట్టేసి దానిలో 3 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి అందులో ఆయిల్ వేసి దీపం పెట్టాలి. ఇలా ఈ విధంగా ఈ ఉప్పు దీపం శుక్రవారం పెట్టుకోవాలి. 5 శుక్రవారాలు, లేదంటే 11, 21 ఇన్ని శుక్రవారాలు అని అనుకొని పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అయితే ఈ ఉప్పు దీపం పెట్టే ప్రమిదలకి మంచిగా పసుపు రాయాలండి. పసుపు రాసిన తర్వాత పెద్ద ప్రమిదలో ఉప్పు వేయాలి, చిన్న ప్రమిదల్లో దీపం వెలిగించాలి. ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నా కానీ, ఎక్కువగా దిష్టిగా ఉన్నా కానీ ఈ ఉప్పు దీపం పెట్టుకోండి, మీరు మంచి ఫలితాలని చూస్తారు. మనం ఎలాగో శుక్రవారం పూజ చేస్తూ ఉంటాం కదండి. అలా పూజ చేసినప్పుడు పూజ చేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా పూలతో అలంకరించుకొని ఈ ఉప్పు దీపం పెట్టుకోండి. అంతే అండి. నేను ఈ శుక్రవారం స్టార్ట్ చేశానన్నమాట. శుక్రవారం రోజు ఈ ఉప్పు దీపం పెట్టిన తర్వాత శనివారం రోజు మార్నింగ్ ఈ ఉప్పును తీసేసి పారే వాటర్లో వేయాలి, లేదంటే సింకులో వేసేయాలండి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. లేదంటే ఇంట్లో చెట్లుంటాయి కదండి, ఆ చెట్లలో కూడా వేసేయచ్చు. మీకు కూడా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఉప్పు దీపం పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోండి. పాజిటివ్గా అనిపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా ఇది తీసుకుంటుంది, మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీరు చూడవచ్చు.